ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ ఎన్ని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నా, ఎన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నా, ప్రజలకు తీవ్రమైనటువంటి కష్టాలను మిగిల్చే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నా, భవిష్యత్తులో రాష్ట్రం తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి పోయే నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. అవి ఇంకా పోవాల్సినంతగా జనంలోకి ఎందుకు వెళ్ళడం లేదు అని అంటే, వాళ్ళకు ఉన్నటువంటి పత్రికల బలం, టీవీ ఛానళ్ళ బలం. వాళ్ళని మీడియా అని చెప్పి అనకూడదులేండి. సో వాళ్ళని అనుకుంటారు కాబట్టి జనానికి కూడా అర్థం కావాలి కాబట్టి మనం మీడియా అని అనాలి. వాళ్ళకి 0.1% కూడా వాళ్ళకి అర్హత లేదు. సో ఆ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఈ బలం. ఎందుకని ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో అవన్నీ కనుక డైవర్ట్ చేయడం కోసం వాళ్ళకి కనిపించే జగను, వైసీపీ వాళ్ళ మీద విషయం జమ్మాలి. దాని ద్వారా వీళ్ళని అభిమానించే, వీళ్ళ కార్యకర్తలుగా, వీళ్ళ అభిమానులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ ఓటు బ్యాంకు, వీళ్ళనైనా చెక్కు చెదర్ని కూడా చూసుకుంటే చాలే అన్నది. మొత్తం అంతే. జనాలు ఏమైనా అయిపోని, మనకు రాజకీయం కావాలి. నిత్యం జగన్ మీద, వైసీపీ మీద, వైసీపీ నాయకుల మీద. గత 4-5 రోజుల నుంచి వీళ్ళు నడిపిస్తున్నటువంటి సినిమా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే సినిమా. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని చెప్పి డీజీపీ సీరియస్ అయ్యాడట, ఎస్పీని నివేదిక కోరాడట. దేనికోసం అంటే ఆయన అంత సంఘ వ్యతిరేక పనులు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో రామగిరి దగ్గరికి వెళ్తే పోలీసులు భద్రత కల్పించాలి. ఎలిఫాడ్ వరకు జనాలు వెళ్లకుండా, హెలికాప్టర్లకి జనాలు వెళ్లకుండా. వైఫల్యం ఎవరిది? పోలీసులది. కేసులు పెట్టింది ఎవరి మీద? వైసీపీ నాయకుల మీద. ఎంత విచిత్రం అంటే ఇప్పుడు ఇదే నడుస్తుంది. నన్నే కొట్టి నా మీద కేసులు పెట్టడం. ఒక పోలీస్ అధికారి అన్నారు నాతోటి, నా 25 సంవత్సరాల ఖాకీ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కేసు ఎక్కడా చూడలేదు. పోలీసులు కదా అక్కడికి జనాన్ని పోనీ కూడా కంట్రోల్ చేయాల్సింది. మరి వాళ్ళు ఇంకొకరి మీద కేసులు పెట్టడం ఏంది? వాళ్ళు కదా బాధ్యత వహించాల్సింది. ఇది రెడ్ బుక్లలోనో, బ్లూ బుక్లలోనో రాయాల్సిన కేసు కాదండి, గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కించాల్సినటువంటి కేసు ఇది అన్నారు ఆయన. గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కించాల్సిన కేసు అన్నారు. నిజమే. ఎంత దారుణం చూడండి. అని ఇంత దారుణమైన కేసులో తోపుదుర్తిని అరెస్ట్ చేయలేదని డీజీపీ సీరియస్ అట, ఎస్పీకి నివేదిక కోరినారట. వీళ్ళు రోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోసం 8 బృందాలు గాలిస్తున్నాయట, హైదరాబాద్కి వెళ్ళాయట, ఆయన దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందట. 4-5 రోజుల నుంచి వండుతున్నటువంటి పరమాన్నం, 4-5 రోజుల నుంచి వీళ్ళు నడిపిస్తున్న సినిమా అయిపోయాయి. చూసేవాళ్ళకి ఇదే గోల. వాళ్ళ ఛానల్లో, వాళ్ళ పత్రికలు చూసేవాళ్ళం. ప్రభుత్వం ఎంత తీవ్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని కనపరాలే. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సినిమా అయిపోయింది. ఆయన ముందస్తు బెయిల్ కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్తే దాన్ని విచారించిన హైకోర్టు ఆయనకు మామూలుగా అయితే ఇంతకుముందు 41 నోటీస్ అనేవాళ్ళు కదా, దాన్ని ఇప్పుడు BNS 35(3) అంటున్నారు. సో BNS 35(3) కింద జస్ట్ నోటీస్ ఇచ్చి ఆయన వివరణ తీసుకోండి అన్నారు. అయిపోయాయి. డీజీపీ సీరియస్ యాటికి పోయానో, ఎస్పీ నివేదిక యాటికి పోయానో, 8 బృందాలు యాటికి పోయారో, అసలు ఎందుకు ఇవన్నీ దేనికి అనేది మనకు అర్థం కాదు. కానీ వాళ్ళు ఆ పరమాణాలు వండుతూనే ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే పోలీసుల మీద కూడా పరమాణం వండుతారని చెప్పి పోలీసులు నాకు తెలిసి రోజు ఇలా ఛానళ్ళు పెట్టుకొని వీళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళ ఆలోచనలు ఏంటి అన్నది వాళ్ళ ఆలోచనలు పసిగట్టి పోలీసులు పనిచేయాల్సి ఉండేటట్లుంది. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సినిమా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేదైనా సినిమా మొదలెడతారు. మరి నెక్స్ట్ వీళ్ళు ఏ సినిమా బయటకు తీస్తారో తెలియదు. మళ్ళీ ఇంకేదైనా ప్రభుత్వం సీరియస్గా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొని విమర్శల పాలైతే దాన్ని డైవర్ట్ చేసి ఇంకో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ సినిమా షూటింగ్ అంటే తెలుసు కదా, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండాలి, కమెడియన్లు ఉండాలి. వీళ్ళ సినిమాలో హీరోలు ఏముండరు. అంతా వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు, ఇంకెవరు అటువంటి వాళ్ళు ఎవరు ఉంటారేమో. కానీ జూనియర్ ఆర్టిస్టులు అయితే ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళతో సినిమా, ఆ సినిమా ముగిసిపోతే మళ్ళీ ఇంకో సినిమా మొదలెడతారు. సో నటులు ఎప్పుడు దొరుకుతారు? స్టాండర్డ్ నటులు ఉంటారు కోట్లు వేసుకొని, వాళ్ళు ఓకే. మిగిలిన నటులు ఎప్పుడు దొరుకుతారు బ్రహ్మాండంగా? ఆ జూనియర్ ఆర్టిస్టులు ఒక అవకాశాల కోసం సినిమాలు ఎదురు చూస్తుంటారు కదా. శ్రీనగర్ కాలనీలోకి వెళ్తే మొత్తం అంత గుంపులు ఉంటారు. ఏమన్నా షూటింగ్లు జరుగుతూ ఉన్నా వేరే దగ్గర అయినా.
సో ఇక్కడ కూడా అంతే, టీవీలో కనిపిస్తాం కదా నోటికి ఏదో ఏదో మాట్లాడుతుందని చెప్పి జూనియర్ ఆర్టిస్టులు వస్తారు, ఏదో ఒకటి మాట్లాడుతూ అవుతూ పోతుంటారు. వాళ్ళకు ఏం నయా పైసా తెలియదు, వాళ్ళకు దేనికి పనికిరాదు, ఏం తెలియదు, ఏదో ఆగుతూ ఉంటారు, కొనుగుతూ ఉంటారు. వాడు పెద్ద సెలబ్రిటీలకు వాడు ఫీల్ అయిపోతుంటాడు. కర్మరా బాబు నిజంగా.